ఈ రోజైతే మేము పిల్లలకి హాలిడేస్ ఉన్నాయని మేమైతే ఇట్లా స్వర్ణగిరికి అయితే వెళ్దామని మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా స్వర్ణగిరికి అని రెడీ అయ్యాము. ఆల్రెడీ భువనగిరికి అయితే వచ్చాము. స్వర్ణగిరి ఈవినింగ్ టైంలో 7కి అట్లయితే బాగుంటుందని లొకేషను చెప్పారనమాట మా ఫ్రెండ్స్. అందుకనే మేమైతే ఇప్పుడు ఫస్ట్ అయితే యాదగిరిగుట్టకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్లో స్వర్ణగిరికి వెళ్దామని అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం రాయగిరి దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ మనకైతే కమాన్ ఉంది. ఇక్కడ నుంచి మనము నోపడికి వెళ్తే మనకైతే 7 కిలోమీటర్స్ అయితే మనకి యాదగిరిగుట్ట అయితే వస్తుందన్నమాట. ఇక్కడైతే చెట్లు అయితే చాలా బాగుంటాయి. మనమైతే యాదగిరిగుట్టకు వెళ్తుంటే మనకైతే రైట్ సైడ్ లో అయితే మనకి సురేంద్రపూర్ అయితే వస్తుంది. ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా అయితే చూడండి. ఇక్కడ టికెట్ వచ్చేసి మనకి 400 ఉంటుంది క్యాండిడేట్ కి. ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే చూడండి. ఇక్కడ పాదాల దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడనైతే మా నిక్కుగాడు అయితే ఎంటర్ అయ్యిండు. హాయ్ చెప్పు నిక్కు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అను. అయితే మా ఊళ్ళ బైక్ మీద సూపర్ మ్యాన్స్ వచ్చినట్టు వస్తున్నారు. అబ్బో తగ్గేదే లేదంటారు. మేమైతే పైకి అయితే వెళ్తున్నాం వెహికల్లో. చూడండి మనకి రోడ్లు అయితే అన్ని క్రాస్గా అయితే ఉన్నాయన్నమాట. కొత్తగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. సీనియారిటీ ఉన్న వాళ్ళైతేనే ఏమన్నా. ఇక్కడనైతే లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. గుట్టలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి చూడండి. మనకైతే టెంపుల్ అయితే దగ్గరకు వచ్చింది చూడండి. అసలు ఎంత బాగుందో అసలు దూరం నుంచి చూస్తుంటేనే అసలు సూపర్గా ఉంది. ఇక్కడికైతే ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయండి. ఫ్రీ బస్సులు కూడా మనకి ఇక్కడ మనకి కింద నుంచి పైకి అయితే ఫ్రీ బస్సులు అయితే ఉంటాయి. మళ్ళీ పైనుంచి కిందికి కూడా ఉంటాయి. పైకి మనం ఎంట్రీ అయిన తర్వాతనైతే మనకి ఇక్కడ సైడ్లో రైట్ సైడ్లో అయితే మనకి బస్ స్టాప్ అనేది అవుపిస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. అక్కడి నుంచి అయితే మనకి బస్సులు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఇప్పుడు కార్లు వస్తాయి కదా, బైక్స్ కార్లు అన్నీ ఇక్కడ పార్కింగ్ అన్నమాట. ఇప్పుడు మనకి రైట్ సైడ్లో అయితే అక్కడ ఉంది కదా, అక్కడనైతే మనకి బస్ స్టాప్ అన్నమాట. ఇక్కడికి బస్సులు అయితే వస్తాయి ఫ్రీ బస్సెస్. ఆ బస్సులకి కిందికి అయితే వెళ్ళొచ్చు. అంటే లేడీస్ అండ్ జెంట్స్కి కూడా ఫ్రీ అన్నమాట. ఇక్కడనైతే మాదైతే దర్శనం అయితే అయిపోయిందండి. ఇక్కడైతే ప్రసాదం తీసుకొని ప్రసాదం అయితే తింటున్నాం అన్నమాట. ఇక్కడ చాలా త్వరగా అయితే దర్శనం అయిపోయింది. ఈరోజైతే ఎక్కువ జనాలు కూడా లేరు, చాలా ఖాళీగా ఉంది చూడండి. అసలు వాతావరణం అయితే సూపర్ అండి. అసలు ఈవినింగ్ టైంలో రావాలి 7కి అలా. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు వచ్చినా మేము మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ వస్తాము, కానీ ఈవినింగ్ చాలా అంటే చాలా బాగుంది. అసలు చిన్నపిల్లలు అయితే బక్కగున్న వాళ్ళైతే అసలు గాలికి ఎగిరిపోయేటట్టు ఉన్నారు. అంత బాగుంది అసలు లొకేషన్ అయితే. చూడండి మనకైతే యాదగిరిగుట్ట ఎంత బాగా అవుపిస్తుందో అసలు. లైట్ ఫోకస్ అంతా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎవరు వచ్చినా కూడా ఈవినింగ్ టైం అయితే అస్సలు మిస్ కాకండి. మా పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారనమాట. మేము చాలా ఫొటోస్ వీడియోస్ అయితే దిగాము. ఇప్పుడైతే స్వర్ణగిరికి వెళ్దామని అయితే వెళ్తున్నాము. చాలా వర్షం వచ్చిందండి. మేము స్వర్ణగిరికి అని బయలుదేరుతుంటే ఇంకా ఇక్కడ మధ్యలోనే ఆగిపోయాము. ఇక్కడ నిల్చున్నాం అనమాట టెంపుల్లోనే. ఇంకా వర్షం తగ్గిన తర్వాతనైతే మా అక్క అయితే యాదగిరిగుట్టలోనే ఉంటుంది. అక్క దగ్గరికి అయితే ఒకసారి వెళ్ళి అక్కని చూసి వెళ్దామని వెళ్ళాము. ఈరోజు బతుకమ్మ కదా, కొద్దిసేపు అయితే బతుకమ్మ ఆడాము. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే బతుకమ్మ ఆట అయితే కొద్దిసేపు అయితే ఆడాము అందరం కలిసి. ఒక 10 నిమిషాలు ఆడుకున్న తర్వాత అక్కడ మాకు స్వర్ణగిరికి టైం అవుతుందని మేమైతే కొద్దిసేపు ఆడిన తర్వాత వెళ్ళిపోయాము. కొద్దిసేపు అయితే బతుకమ్మ ఆట ఆడిన తర్వాత ఇక్కడ స్వర్ణగిరికి అయితే వచ్చాము. చూడండి ఫుల్ వర్షం అయితే వస్తుంది. వర్షంలోనే దర్శనం అయితే చేసుకుంటున్నాము. మీకు వర్షం అయితే అవుపిస్తుంది చూడండి. మేమైతే అలాగే ఇంటికి వెళ్దామని చూసాము గుట్టలో దర్శనం అయిపోయిన తర్వాత. కానీ మా అమ్ముల కోసం అయితే వచ్చామన్నమాట. వర్షంలోనే దర్శనం అయితే చేస్తున్నాము. నైట్ టైం అయితే చాలా లొకేషన్ బాగుంది, కానీ కొంచెం వర్షం ఉంది కదా, కొంచెం ఇబ్బంది అయింది పిల్లలతోని. కానీ చాలా బాగుంది నైట్ టైంలో లొకేషన్ అయితే. మంచిగా ఎంజాయ్ అయితే చేసామండి. వర్షంలో తడుచుకుంటూ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ అయితే చేసాము. అన్నీ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మనకి గంట ఉంటుంది కదా, గంట అయితే కొట్టనివ్వట్లేదు అనమాట. అక్కడికైతే వెళ్ళనివ్వట్లేదండి.
మేమైతే అక్కడికి ఏమి వెళ్ళలేదు, ఇక్కడికైతే నోపడికైతే వెళ్తున్నాము. చూడండి ఇంత వర్షంలో కూడా చాలా మంది అయితే ఉన్నారు జనాలు, మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు వర్షంలో. ఇక్కడైతే మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ అయితే చేశారు, చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. உள்ளே போங்க, அப்படியே உள்ளே சுத்துங்க. టైం అయితే నైట్ 9 అవుతుంది. చూడండి ఫుల్ వర్షం అయితే వస్తుంది, వర్షంలో తడుచుకుంటూనే వాయిస్ అయితే చెప్తున్నాను అనమాట. మా కోడలు ఫుల్ వర్షం వస్తుంది కానీ మేమైతే మా కోడల కోసం వచ్చినాం అనమాట. ఎప్పుడు చూడలేను, హాస్టల్లో ఉంటుంటాను, ఎప్పుడు వెళ్దాం మామయ్య అంటే అయితే తీసుకొచ్చాడు. లొకేషన్ అయితే చాలా బాగుంది, వర్షంలో అయితే తడుచుకుంటూ అయితే దర్శనం అయితే చేసుకున్నాము. చూడండి వర్షంలోనే ఎంత బాగుంది అసలు లొకేషన్ అయితే. ఖచ్చితంగా అందరైతే వచ్చి చూడండి, స్వర్ణగిరిలో చూడని వారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా అందరైతే చూస్తారు, కానీ చూడని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చెప్తున్నాను. కానీ సూపర్ ఉంది, కానీ వర్షంలోనే దర్శనం అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇది మెయిన్ గుడి, ఇదైతే మెయిన్ గుడి, లోపలికి ఎలో లేదు ఫోను. దర్శనం అయితే అయిపోయింది, ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ మనం పైకి వచ్చే దారి ఇది, స్టెప్స్. ఇదైతే 108 స్టెప్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ నుంచి. చూడండి మనకైతే వర్షం అయితే పడుతూనే ఉంది, వర్షంలోనే మేమైతే వెళ్తున్నాము. ఇదైతే చూడండి టెంపుల్, ఇది మొత్తం క్లోజ్ అయిపోయింది, 9 అవుతుంది కదా, క్లోజ్ అయిపోయింది 9కి. ఇక్కడ మన ఫోన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట, ఫోన్స్ ఇక్కడనే 5 రూపీస్ ఒక ఫోన్ వచ్చేసి. మేమైతే ఈ టెంపుల్లో అడుగు పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత మాకైతే ఫాలోవర్స్ అయితే 2000 దాటారనమాట. అలాగే ఫేస్బుక్లో కూడా కాంటాక్ట్ అయితే అయింది. మీరు ఇలానే మమ్మల్ని అయితే అందరూ ఫాలో అయ్యి మమ్మల్ని ఇలాగే సపోర్ట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను.